హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు ఇక్కడైతే వచ్చాము. ప్రశాంతమైన ఏరియా గండిపేట వచ్చాము. మరి చూస్తుంటే ఈరోజు ఒక 20 సంవత్సరాల కింద జనాభా ఎలా ఉండే అంటే ప్రేమలు, అభిమానాలు, మంచితనము, ప్రేమలు అవన్నీ ఉండే. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది రాను రానంటే డబ్బులున్నాయా, లక్షలున్నాయా, వీళ్ళు మనవాళ్ళు, ఈ ఫ్రెండ్షిప్ మనవాళ్ళు, చుట్టాలు మనవాళ్ళు. డబ్బులు లేకపోతే కథం వాళ్ళెవరో వీళ్ళెవరో దూరంకెళ్ళే చూస్తుంటారు అనమాట. అంటే రాను రాను ప్రేమలు అనేది తగ్గిపోయినాయి, మంచితనం అనేది తగ్గిపోయింది. మంచోడా చెడ్డోడా, వాడు ఎట్లాంటోడు అనేది చూడట్లే. అంటే డబ్బు ఉంటే చాలు అనేది వచ్చేసింది అనమాట. ప్రతి జాల డబ్బే అవసరం ఉండదబ్బా. కోట్ల రూపాయలు కోటీశ్వర్లు ఏమైపోయారు చెప్పండి. రాజశేఖర్ రెడ్డి కొన్ని కోట్లు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఏం తీసుకుపోయిండు చెప్పండి. ప్రేమ అభిమానాలు తప్ప కోట్లు రావు, బిల్డింగ్లు రావు మన ఎంబడ కావని. కొంచెమైనా ప్రేమ అనేది మనుషుల మీద చూపించాలి. ప్రేమ తప్ప భూమి మీద ఏం లేదు. మంచోడు చనిపోయాడు రా పాపం అని బాధపడాలి. కోట్ల రూపాయలు కోటీశ్వర్లు చనిపోయారు కదా అని బాధపడరు. మంచోడా కాదా చెడ్డోడా అనేది ఆలోచిస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రేమ అభిమానాలు పంచండి. ప్రతి ఒక్కరికి మీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే లేని వానికి కొద్దిగా సాయం చేయండి. మీ చేతనైనంత సాయం చేయండి. ఎవరికైనా గరీబ్ వాళ్ళని ఆదుకోండి. ఎంతోమంది రోడ్ల మీద తల్లిదండ్రులను వదిలేసి అనాథలు చేస్తూ ఉన్నారు కొడుకులు. మరి వాళ్ళ కొడుకులకు భూములు, ఇండ్లు అన్నీ సంపాదిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళు చేత కాకపోతే వాళ్ళను చేతగానులని ఈరోజు రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటివి చేయకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులను మనం గౌరవించాలి. వాళ్ళకి ఇంతో అంతో సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు లేని మనం ఎక్కడి నుంచి వచ్చినాం. ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి. ఈరోజు వాళ్ళు మనకు తల్లిదండ్రులు ఒక దేవుళ్ళలాగా ఆలోచించాలి. ఎందుకంటే మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మ్యారేజ్ అయ్యి మనకు పిల్లలు 4-5 మంది పిల్లలు పుట్టినప్పుడు కష్టాలు నష్టాలు మన పిల్లలు మనల్ని చూడనప్పుడు ఆ రోజు బాధపడతాం సార్. కాబట్టి మనం ఏ రకంగా తల్లిదండ్రులను సహాయపడతామో మన పిల్లలు కూడా ఆ రకంగా సహాయపడతారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులను కాపాడాలని కోరుతున్నాను. రోడ్ల మీద కూడా ఎంతోమంది భోజనాలు లేక, అన్నం లేక, తినడానికి తిండి కూడా లేక ఎంతోమంది అనాథలుగా రోడ్ల మీద బాధపడుతుంటే కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు తిన్నది అరగక ఏ విధంగా అరిగించుకోవాలని పరిగెత్తి రోగాలు, నొప్పులు, బాధలు ఎన్నో రకాలుగా వాళ్ళ శరీరాన్ని బరువై ఎంతోమంది బాధపడి దవాఖానలకు చూపించుకుంటారు. కొంతమంది తిన్నది అరగక ఆ రకంగా బాధపడుతుంటే తిండి లేక ఎంతోమంది రోడ్ల మీద అడుక్కుంటున్నారు. పాపం ఏదో లేక బాధపడుతున్నారు కొంతమంది. చూడండి ఏ విధంగా ఉన్నదో.